భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 12 శ్లోకం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అనువాదం అప్పుడు కురువంశంలో వృద్ధుడైన యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనునికి ఉత్సాహాన్ని కలిగించడానికి సింహగర్జన వంటి గంభీర ధ్వనితో తన శంఖాన్ని బిగ్గరగా పూరించాడు. తాత్పర్యం మరియు భాష్యం. భీష్ముడు కేవలం యోధుడే కాదు, అతడు భావోద్వేగాలను గుర్తించగల గంభీర మానసికత గల ఋషియోధుడు. దుర్యోధనుని హృదయంలో చుట్టుముట్టుతున్న భయాన్ని, కృష్ణుని ఉనికి వల్ల కలిగే అనిశ్చితిని ఆయన అవగతమయ్యాడు. ఆ భయాన్ని తొలగించడానికి, ఆనందాన్ని, ధైర్యాన్ని కలిగించడానికి ఆయన శంఖాన్ని గర్జించాడు. ఆ శంఖధ్వని ఒకే ఒక మాట చెబుతోంది: ధర్మమే నన్ను నడిపిస్తోంది, నువ్వు వెనక్కి తగ్గవద్దు. అయితే అంతటితో కాదు, భీష్ముడు ఈ శంఖధ్వనితో పరోక్షంగా మరో అర్థాన్ని తెలిపాడు. యుద్ధం ప్రారంభమవుతుంది, కానీ దానిలో విజయం మీకంటే గొప్ప ధర్మ పక్షాన ఉంటుంది. ఇది భీష్ముని ధర్మతత్వం. తన మనుమడికి ఆనందం ఇచ్చే ప్రయత్నంలోనూ, సత్యాన్ని చాటడంలోనూ అతడు సంకేతాల భాషలో తన సందేశాన్ని చెప్పాడు. భగవద్గీత ప్రతి శ్లోకం మనిషి లోపలి యుద్ధానికి మార్గదర్శి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.